హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియో వచ్చేసరికి నా ఫ్రెండ్ ఆదిత్య గురించి. ఎందుకంటే అతను ఈ సంవత్సరం జరిగిన గేట్ ఎగ్జామినేషన్లో 486 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే క్రాక్ చేశాడనమాట. సో దానికి కంగ్రాచులేషన్స్ చేసుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అంటే ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ఇట్లాంటి వాటిలో అందరు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. బట్ యూట్యూబ్ ఈ సంథింగ్ డిఫరెంట్ అని నా ఒపీనియన్. సో దట్ నేను వీడియో చేస్తాను. అండ్ కొంచెం బ్రీఫ్ ఇద్దామని, ఆదిత్య ఎట్లా వచ్చాడు, ఎప్పుడు ఎగ్జామ్ రాశాడు అని చెప్పి ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను మీకు. సో దట్ యూ విల్ గెట్ టు నో హిమ్. లైక్ అతను ఐడియాలజీ ఎలా అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది. సో అతని ఐడియాలజీ ఎంత గ్రేట్ అని చెప్పేసి, అతని డిటర్మినేషన్, డెడికేషన్ ఎంత గ్రేట్ అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం ఆదిత్య గేట్ రాసినప్పుడు 2022లో గేట్ రాశాడు. లైక్ వీఆర్ ఇన్ అవర్ ఫైనల్ ఇయర్. మేము ఆ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. సో అప్పుడు రాశాడు గేట్. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆదిత్య ర్యాంక్ 3248 అనమాట. అండ్ అప్పుడు అతనికి 100కి 50.96 మార్క్స్ వచ్చాయి. అండ్ అతని గేట్ స్కోర్ వచ్చేసరికి 555 అనమాట. ఫస్ట్ అటెంప్ట్లో 3248 అనేది అతని ర్యాంక్. అండ్ దిస్ ఈజ్ హిస్ సెకండ్ అటెంప్ట్. హీ గాట్ 486 ర్యాంక్ నౌ. ఖాళీ 486 అండి, 486. అండ్ అతనికి ఇప్పుడు వచ్చిన మార్క్స్ 63.82 అతని మార్క్స్ ఇప్పుడు. 63.82 మార్క్స్ అతనికి. అండ్ అతని స్కోర్ వచ్చేసరికి ఇప్పుడు 731 అనమాట. ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో కోచింగ్ తీసుకోలేదు, వర్క్ చేశాడు 1 ఇయర్. ఎల్ఎన్టీ అని పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేశాడు. అండ్ హీ లెఫ్ట్ ద జాబ్ ఓన్లీ ఫర్ గేట్. ఒక 7-8 మంత్స్ బ్యాక్ ఏమో ఆ జాబ్ లెఫ్ట్ చేశాడు. అండ్ హీ యూస్ టు గెట్ సాలరీ ఆఫ్ 45,000 పర్ మంత్. 45,000 సాలరీ వస్తుంది, జాబ్ లెఫ్ట్ చేశాడు. అండ్ వన్ థింగ్, హీ ఈస్ నాట్ ఫ్రమ్ ఏ రిచ్ ఫ్యామిలీ, హీ ఈస్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లోయర్ మిడిల్, ఎందుకంటే డబ్బు ఉంది కదా వదిలేసాడు అనుకోవచ్చు, బట్ హీఈస్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ హీ క్రాక్డ్ ద గేట్ అండ్ హీ లెఫ్ట్ ద జాబ్ ఓన్లీ ఫర్ హిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వన్ డే ఆస్క్ హిమ్, లైక్ ఎందుకు వదిలేసావురా, మంచి డబ్బులు వస్తాయని చెప్పి. బట్ వాడేం చెప్పాడంటే, లైక్ నేను సాటిస్ఫైడ్గా లేనురా, నేను కొంచెం చదువుకొని ఇంకొంచెం మంచి జాబ్ కొట్టగలనేమో అని నాకు నమ్మకం ఉందని ఆ జాబ్ వదిలేసాను రా అన్నాడు. లైక్ అది ఒక గుడ్ థింగ్. ఎందుకంటే అతని మీద అతనుకున్న కాన్ఫిడెన్స్ అట్లా. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే 45,000 రూపాయలు ఉండే జాబ్ను వదిలేసి వచ్చి చదువుకుందాం ట్రై చేస్తాడు. చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్. అండ్ ఆ గ్రేట్ మూవీ ఈరోజు మనకి 486 ర్యాంక్ తీసుకొచ్చి చూపించాడు. అండ్ ఇది సమ్ సెట్ ఆఫ్ పీపుల్కి ఈ వీడియో అనేది. లైక్ మీకు కనుక ఆదిత్యతో ఒక ఇంటర్వ్యూ కావాలంటే తప్పకుండా నేను ప్లాన్ చేస్తాను. Like I used to, no need to request him because he'll never say no to me. He's my best friend. He's one of my best friend. Okay, he'll never say no to me. సో మీకు కూడా యూజ్ అవుతుంది అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ, మీకు కూడా యూజ్ అవ్వచ్చేమో చూద్దాం. మీకు కావాలంటే తప్పకుండా కింద కామెంట్ అయితే కూడా చేయండి, నీడ్ అని చెప్పేసి, సో దట్ వీ కెన్ ప్లాన్ ఇట్. అండ్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఆదిత్య. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇయర్ గేట్ క్రాక్ చేసిన వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. ఎవరైతే క్రాక్ చేయలేకపోయారో డిస్క్వాలిఫై అయ్యారో, డోంట్ బీ సాడ్. ఆదిత్య నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, హీ యూస్ టు కమ్ ఫ్రమ్ దట్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ నుంచే వచ్చాడు. సో డోంట్ ఫీల్ సాడ్. తప్పకుండా మీ ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది. మన కష్టం అంతా పైన రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంటుంది. అండ్ వీడియో కావాలంటే చెప్పాను కదా, కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు ఆదిత్య వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.